దుష్క్రియలు చేసేవాళ్ళు తల ఎత్తుకొని తిరగలేరు, వాళ్ళు తల దించుకోవాల్సిందే. అయితే సత్క్రియ చేసేవాళ్ళు ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగుతారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. ఈ మాట చెప్తుంటే నాకు ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం వస్తుంది, ధైర్యం అంటే. అయితే ఒక చెట్టు కింద యవనస్తులు సాయంత్రం చీకటి పడ్డాక పేకాట ఆడుతూ ఉన్నారంట. పేకాట ఆడుతూ ఉన్నారు. ఆ ఊళ్ళల్లో ఉన్నట్టుండి అది అప్పట్లో బుల్లెట్ శబ్దం వచ్చిందంట. బుల్లెట్ శబ్దం రాగానే వీళ్ళు సీరియస్గా ఆడుతున్న వాళ్ళు ఆ శబ్దం విని పోలీసులు వచ్చిందని ఎక్కడోళ్ళకి పరిగెత్తిపోయినారంట. పరిగెత్తిపోతే ఆ బుల్లెట్లో వచ్చే వాళ్ళు వీళ్ళందరూ అక్కడ వచ్చి వాళ్ళు ఎందుకు పరిగెత్తున్నారని చూస్తున్నారంట. చూస్తే ఏం అర్థం కాలేదు. వాళ్ళేమో పోలీసులను పరిగెత్తులు, వీళ్ళకేమో ఏం అర్థం కాదు. తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు పోలీసులు అనుకుని వాళ్ళు పరిగెత్తిపోయినారు. వచ్చింది ఎవరు అంటే గుంటూరు రేసన్న గారు ఆ గ్రామం స్వార్థ పట్టించాలని చెప్పి ఆ బండిలో వస్తూ ఉంటే వీళ్ళు పోలీసులు అనుకుని పరిగెత్తారు కదా. పాపం చేసే వాళ్ళకు ధైర్యం ఉండదు, వాళ్ళు ధైర్యం చెడి ఊడతారు, వాళ్ళు ధైర్యంగా తలెత్తుకొని ఉండలేరనమాట. కాబట్టి సత్క్రియలు చేస్తే మనం ధైర్యంగా ఉంటాము, హృదయంలో నెమ్మది కలిగి ఉంటామని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి కయ్యూను సత్క్రియ చేయలేదు. ఏమైందో తెలుసా, ఈ చాప్టర్లో చాలా నష్టాలు పొందినాడు. తన కష్టార్జితం తను అనుభవించలేదు, తన కుటుంబంలో ఉన్న ఆనందం తను అనుభవించలేదు. దేశ దిమ్మరై తిరిగినాడు, తను పొలం దున్నుతున్నాడు కానీ తనకు లాభం రాలేదు. ఎన్ని నష్టాలు మనం చాలాసార్లు ఆలోచించాం, కోపపడతాం, ఏదో ఒకటి చేసేస్తాం అన్నమాట. దేవుని విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ, ఫ్యామిలీలో కానీ దాని ద్వారా వచ్చే నష్టాల గురించి మనం ఆలోచించాం. కాబట్టి కోపం వస్తున్నప్పుడు మనం ఆలోచించుకోవాలి, దేవునికి వ్యతిరేకమైన నేను వదిలిపెట్టుకోవాలి, విడిచిపెట్టుకుంటే నేను దీవించబడతాను అని మనము ఆలోచించుకోవాలి కదా. ఈ దినాల్లో కోపపడి ఎంతమంది ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేసుకోవడం లేదు చెప్పండి. కేవలం రీజన్ ఏంటిదంటే కోపమే. అనవసరమైన కోపపడి కుటుంబాల్లో భార్యాభర్తలు మాట్లాడుకోని వాళ్ళు, కుటుంబంలో కలిసి లేని వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. కుటుంబాలు చెడిపోవడానికి లేదా శాంతి లేకుండా ఉండటానికి, సమాధానం లేకుండా ఉండటానికి కారణం ఏంటిదంటే చిన్న కోపాలే.